హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్లౌడ్ కంప్యూటింగ్ ఇన్ తెలుగు. ఇవాల్టి వీడియోలో అంటే అమెజాన్ డైనమోడిబి పార్ట్ 2లో మనం డైనమోడిబి అంటే ఏంటి, ఇంకా అది మనకి ఎలాంటి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది, అమెజాన్ డైనమోడిబి ద్వారా మనం ఎలాంటి ఫెసిలిటీస్ పొందొచ్చు, ఆఫ్టర్ దట్ అమెజాన్ డైనమోడిబిలో ఉండే కాంపోనెంట్స్ ఏంటి, అండ్ ఫైనల్గా ఒక సింపుల్ డైనమోడిబి టేబుల్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, అంటే NoSQL టేబుల్ అనే దాన్ని ఎలా క్రియేట్ చేయొచ్చు, ఇలాంటి విషయాలని మనం ఇవాళ ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్, అసలు అమెజాన్ డైనమోడిబి అంటే ఏంటి? అమెజాన్ డైనమోడిబి అనేది ఒక NoSQL కాన్సెప్ట్. ఇది మనం ఆల్రెడీ ఇంతకు ముందరి వీడియోలో చూసాం. అంటే దీని గురించి ఇంకా క్లియర్గా ఈ వీడియోలో చూద్దాం. ఓకే, ఫస్ట్ అమెజాన్ డైనమోడిబి అంటే ఏంటి? ఇట్స్ ఏ సర్వర్లెస్ క్లౌడ్ బేస్డ్ NoSQL డేటాబేస్. సర్వర్లెస్ క్లౌడ్ బేస్డ్ NoSQL డేటాబేస్. ఇక్కడ సర్వర్లెస్ అంటే ఏంటి? ఇంతకు ముందర మనం ల్యాండా గురించి మాట్లాడుకున్నప్పుడు, ఇంకా ఆర్డిఎస్లోను చాలా చోట్ల నేను మీకు సర్వర్లెస్ అంటే ఏంటి అని చెప్పాను. అనేది ఏంటి అనేది మీకు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఓకే, అదే సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ కూడా. సర్వర్లెస్ అంటే మనము ఒక టేబుల్ని, ఒక డేటాబేస్ క్రియేట్ చేసుకుని అందులో టేబుల్స్ని క్రియేట్ చేసుకుంటూ ఉంటాం. అక్కడ ఇలాంటి వర్క్ చేసే క్రమంలో మనం ఎక్కడ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ అంటే ఏంటి, ఈ లేకపోతే ఈ సర్వర్స్ అంటే ఏంటి, ఇలాంటి ఏ విషయం గురించి కూడా మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. మనం వాటిని మెయింటెనెన్స్ అనేది చెయ్యం. నో నీడ్ టు బోదర్ అబౌట్ ద సెక్యూరిటీ. అట్ ద సేమ్ టైం సెక్యూరిటీ, నా డేటాబేస్ సెక్యూరిటీ ఎలాగా, నేను ఏమైనా ఫైర్వాల్ యూజ్ చేసుకోవాలా, లేకపోతే ప్యాచెస్ ఏమైనా, సెక్యూరిటీ ప్యాచెస్ ఏమైనా అప్డేట్ చేసుకుంటూ ఉండాలా, ఇలాంటివి ఏవి కూడా మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇట్స్ కంప్లీట్లీ మేనేజ్డ్ బై ద సర్వీస్ ప్రొవైడర్. అంటే ఇక్కడ సర్వీస్ ప్రొవైడర్ అంటే ఎవరు? క్లౌడ్ సర్వీస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారో వాళ్ళు. ఎందుకంటే ఇట్స్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్. ఇట్స్ ఏ ఫుల్లీ మేనేజ్డ్ సర్వీస్ అనమాట. మనం ఏ విధమైన ఈ బ్యాక్గ్రౌండ్ వర్క్ అంటే మెయింటెనెన్స్ కానీ, లేకపోతే సెక్యూరిటీ ప్యాచెస్ అప్డేట్స్, సెక్యూరిటీ ఇలాంటి, లేకపోతే పీరియాడికల్ బ్యాకప్స్ మాన్యువల్గా తీయడం, ఇలాంటి ఏ విషయాల గురించి కూడా ఆలోచించాల్సిన అవసరం లేదు. దట్ ఈస్ నథింగ్ బట్ సర్వర్లెస్. అండ్ ఆఫ్టర్ దట్ క్లౌడ్, ఇట్స్ అ క్లౌడ్ బేస్డ్ సర్వీస్. AWS ప్రొవైడ్స్ డైనమోడిబి యాజ్ అ సర్వీస్. AWS అనేది క్లౌడ్ బేస్డ్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది. సో డైనమోడిబి ఈజ్ ఏ క్లౌడ్ సర్వీస్. అండ్ నో ఇన్స్టలేషన్స్ రిక్వైర్డ్ అండ్ పే ఓన్లీ ఫర్ వాట్ యూ యూజ్డ్. మనం యూజ్ చేసిన దానికి మాత్రమే మనం మనీ అనే దాన్ని పే చేస్తాం అనమాట. అండ్ NoSQL, కోర్స్ NoSQL అంటే ఏంటి? నో స్కీమా రిస్ట్రిక్షన్స్. అందులో స్కీమా అనేది ఉంటుంది, పార్షియల్గా ఉంటుంది, లేకపోతే అసలు ఉండదు. ఈవెన్ ఉన్నా కూడా అందులో మనకి రెస్ట్రిక్షన్స్ అనేవి ఏముండవు. అంటే ఒక రోలో మనకు కనబడే నెంబర్ ఆఫ్ కాలమ్స్, ఒక రో రిలేటెడ్గా మనము సాధారణంగా రిలేషనల్ డేటాబేస్లో డేటా అనేది ఎలా మెయింటైన్ చేస్తాం, టేబుల్ క్రియేట్ చేసుకున్నప్పుడు అందులో ఎన్ని కాలమ్స్ ఉండాలి అన్నది డిఫైన్ చేస్తాం. ఆ కాలమ్స్ డేటా టైప్స్ ఏంటి అన్నది కూడా మనం చెప్పేస్తాం. బట్ ఇక్కడ ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేది మనం చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఒక్కొక్క రోలోనూ నెంబర్ ఆఫ్ కాలమ్స్ డిఫరెంట్గా ఉండొచ్చు అనమాట. అంటే ఇక్కడ రోస్ అన్నాం, మనము ఐటమ్స్ అంటాము. ఆ ఒక్కొక్క ఐటెంలోనూ నెంబర్ ఆఫ్ ఆ సెల్స్ ఉంటాయి చూసారా, మనం అక్కడ కాలమ్ వైజ్లో నెంబర్ ఆఫ్ సెల్స్ ఎన్ని ఉంటాయి అనేది మనకు డిఫైన్ అవుతుంది. ఇక్కడ అట్రిబ్యూట్స్ అంటాం అనమాట. ఆ అట్రిబ్యూట్స్ మన రిక్వైర్మెంట్ ప్రకారం కొన్నింటిలో ఎక్కువ తక్కువ మన ఇష్టం వచ్చినట్లు మెయింటైన్ చేసుకోవచ్చు ఆ డేటా అంతా కూడా. ఓకే, సో ఇట్స్ ఎ వెరీ ఫాస్ట్ సర్వీస్. ఎందుకంటే డేటా రిట్రీవింగ్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. వెరీ ఫాస్ట్ వైల్ రిట్రీవింగ్ ద డేటా అనమాట. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ ఫాస్ట్, కాస్ట్ ఎఫెక్టివ్ అండ్ ఫ్లెక్సిబుల్. ఇక్కడ ఫాస్ట్ అంటే ఏంటి? ప్రొవైడ్స్ వెరీ ఫాస్ట్ త్రూపుట్ విత్ లో లేటెన్సీ. ఇక్కడ త్రూపుట్ అంటే ఏంటంటే, సింపుల్గా చెప్పాలంటే త్రూపుట్ అనేది మనకి ఒక పర్టికులర్ యూనిట్ టైంలో, అంటే ఒక 1 సెకండ్ ఆఫ్ టైంలో ఎంత డేటాని రిట్రీవ్ చేస్తుంది, అది మనకి ఎంత డేటాని ట్రాన్స్ఫర్ చేస్తుంది అన్నది ఈ త్రూపుట్ కెపాసిటీ అంటారు అన్నమాట దాన్ని. అంటే మనకి సాధారణంగా ఇంటర్నెట్లో ఉండే డెఫినేషన్ చూస్తే ఎట్లా ఉందంటే, ద అమౌంట్ ఆఫ్ డేటా మూవ్డ్ సక్సెస్ఫుల్లీ ఫ్రమ్ వన్ ప్లేస్ టు అనదర్ ఇన్ ద గివెన్ టైమ్ పీరియడ్ అండ్ టిపికల్లీ మెజర్డ్ ఇన్ ఇట్స్ బిట్స్ పర్ సెకండ్, యాజ్ ఇన్ ఇట్స్ మెగా బిట్స్ పర్ సెకండ్ ఆర్ గిగా బిట్స్ పర్ సెకండ్. అంటే ఇప్పుడు మనం ఏదైనా ఇంటర్నెట్ కావాలని ఎవరైనా సర్వీస్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్ళామనుకోండి, ఆ సర్వీస్ ప్రొవైడర్ మనతో ఏమంటాడు, సార్ మీరు ఒక 500 పే చేయండి, మీకు ఒక 50 Mbps ఇస్తాను అంటాడు, స్పీడ్ తోటి ఇంటర్నెట్ ఇస్తాను అంటాడు. అంటే ఏంటి? పర్ సెకండ్, మెగాబైట్స్ పర్ సెకండ్. ఎంబీపీఎస్ అంటే ఏంటి? మెగాబైట్స్ పర్ సెకండ్. ఒక సెకండ్లో 50 Mbps ఇస్తాను, లేకపోతే 100 Mbps ఇస్తాను అంటాడు. అది దాని స్పీడ్ అనమాట. అంత ఫాస్ట్గా దాని త్రూపుట్ వాల్యూ అది. ఓకే, అలా మనకి ఇంటర్నెట్ అనేది ప్రొవైడ్ అవుతూ ఉంటుంది, అవైలబుల్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఈస్ ద లేటెన్సీ? లేటెన్సీ ఈజ్ ఎ మెజర్ ఆఫ్ డిలే. In a network, latency measures the time it takes for some data to get to its destination across the network. In a time,
లేటెన్సీ మెజర్స్ ద టైమ్ ఇట్ టేక్స్ ఫర్ సమ్ డేటా టు గెట్ టు ఇట్స్ డెస్టినేషన్ అక్రాస్ ద నెట్వర్క్. ఒక నెట్వర్క్లో అంటే సింపుల్గా చెప్తానండి, మనం ఏదైనా ఒక వెబ్సైట్ కావాలనుకున్నాం, సపోజ్ ఏదో ఒక న్యూస్ పేపర్ రిలేటెడ్ వెబ్సైట్ www.xyz.com అన్నాం. అది మనకి ఎంతసేపట్లో ఆ పేజ్ అనేది మనకు కనిపిస్తుంది, రెండర్ అయి కనిపిస్తూ ఉంటుంది అన్నది దాని లేటెన్సీ పీరియడ్ అంటారు అనమాట. అంటే మనం ఒక రిక్వెస్ట్ మనకి www.xyz.com అని నేను టైప్ చేసి బ్రౌజర్లో ఎంటర్ కొట్టాను అంటే ఏంటి, ఎంటర్ కొట్టడం అంటే రిక్వెస్ట్ పంపడం. ఆ తర్వాత మనకు ఆ పేజ్ కనబడింది అనుకోండి, అది రెస్పాన్స్ అనమాట. ఆ రిక్వెస్ట్ అండ్ రెస్పాన్స్ టైం ఎంత ఉంది అన్నదే లేటెన్సీ అనమాట. అది చాలా తక్కువ ఉందనుకోండి, అంటే ఆ వెబ్సైట్ అనేది చాలా పర్ఫెక్ట్గా వర్క్ చేస్తుంది అని అర్థం. ఓకే, దాని లేటెన్సీ పీరియడ్ చాలా తక్కువ, అందుకని అది చాలా బాగుంది దాని కెపాసిటీ అని చెప్తారనమాట. సో ఇంటర్నెట్ ఇప్పుడు మనకి ఏడబ్ల్యూఎస్లో డైనమోడిబి అంతా ఇంటర్నెట్ బేస్లోనే వర్క్ అయ్యేదే కదా. సో క్లౌడ్ సర్వీసెస్ ఇంటర్నెట్ బేస్లో వర్క్ అయ్యేవి. సో ఇక్కడ ఫాస్ట్ ఎలా ఉంటుంది, ప్రొవైడ్స్ వెరీ ఫాస్ట్ త్రూపుట్ విత్ లో లేటెన్సీ. ఈ డైనమోడిబి అనేది చాలా ఫాస్ట్ త్రూపుట్ ఉంటుంది విత్ లో లేటెన్సీ అనమాట. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్. అఫ్ కోర్స్ పే ఓన్లీ ఫర్ వాట్ యూ యూజ్డ్, అందుకని ఇట్ ఈస్ కాస్ట్ ఎఫెక్టివ్ అంటున్నారు. అండ్ ఆఫ్టర్ దట్ ఇట్ ఈస్ హైలీ ఫ్లెక్సిబుల్. దెర్ ఈస్ నో స్కీమా రిస్ట్రిక్షన్స్, సో యూ కెన్ మెయింటైన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డేటా ఇన్ ద సేమ్ కాలమ్ అండ్ ద అట్రిబ్యూట్స్ కౌంట్ కుడ్ బి డిఫరెంట్ ఇన్ ఈచ్ రో. ఇది ఏంటి సింపుల్గా చెప్తా, స్కీమా రిస్ట్రిక్షన్స్ లేవు. సో మనం డేటా అనేది ఎలా అయినా మెయింటైన్ చేసుకోవచ్చు. ఒక ఐటెంలో ఉన్న అట్రిబ్యూట్స్ కౌంట్ ఇంకొక ఐటెంలో ఉన్న అట్రిబ్యూట్స్ కౌంట్ డిఫరెంట్గా ఉండొచ్చు. అలాగే ఒక ఐటెంలో ఉన్న అట్రిబ్యూట్స్ డేటా టైప్ ఇంకొక ఐటెంలో ఉన్న అట్రిబ్యూట్స్ డేటా టైప్ డిఫరెంట్గా ఉండొచ్చు. ఇది మీకు నేను ప్రాక్టికల్గా చూపిస్తాను, బాగా అర్థమవుతుంది మీకు. ఇంకా నేను ప్రీవియస్ ఎగ్జాంపుల్లో కూడా చెప్పాను, NoSQL అంటే ఏంటి అని చెప్పినప్పుడు కూడా చూపించాను మీకు. నేను దాన్ని ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను ఇవాళ, అది మీకు ఇంకా బాగా అర్థమవుతుంది ఆఫ్టర్ దట్. ఓకే, ఇప్పుడు రిలేషనల్ డేటాబేస్ మనం క్రియేట్ చేసేటప్పుడు మనది స్కీమా అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అంటే మనం టేబుల్ క్రియేట్ చేసినప్పుడే చెప్పేస్తాం, నాకు సపోజ్ ఎంప్లాయీ టేబుల్ అనుకోండి, నేను ఏం చెప్తాను, నాకు ఎంప్లాయీ టేబుల్ అనేది ఇంటీజర్ కావాలి, ఎంప్లాయీ నేమ్ అనేది varchar కావాలి, అలాగే డిపార్ట్మెంట్ ఐడి అనేది varchar కావాలి అని నేను చెప్తాను. ఓకే ఫైన్, దాని ప్రకారం నా టేబుల్ అనేది క్రియేట్ అయిపోతుంది. అప్పుడు నేను అందులో డేటా మెయింటైన్ చేసుకుంటూ ఉంటాను. సపోజ్ ఎగ్జాంపుల్కి నేను ఎంప్లాయీ ఐడి కాలంలో E5 అని పెట్టుకుందాం అనుకున్నాను. యాక్చువల్గా అది ఏంటి, దాని డేటా టైపు ఇంటీజర్. E5 యాక్సెప్ట్ చేస్తుందా, నో యాక్సెప్ట్ చేయదు. అలాగే బట్ NoSQLకి వస్తే అది యాక్సెప్ట్ చేసేస్తుంది. అది ఎందుకంటే అది స్కీమా అనేది అంత స్ట్రాంగ్ కాదు. అది అయితే అదేమి తప్పు కాదు, దాని రిక్వైర్మెంటే అది. NoSQL ఆర్ ఈ డైనమోడిబి రిక్వైర్మెంటే అది. నా ఇష్టం వచ్చినట్లు డేటా నేను మెయింటైన్ చేసుకోవడానికి నాకు ఒక వెన్యూ కావాలి, ఒక వేదిక కావాలి, అదే డైనమోడిబి. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ సడన్గా నాకు ఒక కాలం కావాలి, నేను ఇంకా స్కీమాలో ఏం చేయకుండా కొత్త కాలం యాడ్ చేసుకోగలనా నా రిలేషనల్ డేటాబేస్ టేబుల్లో? నో, చేయలేను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు NoSQL ఆర్ డైనమోడిబి నేను చేసుకోగలను. అది ఎలాగా అన్నది నేను చూపిస్తానండి, డోంట్ వరీ. ఓకే, దట్ ఈస్ నథింగ్ బట్ ఫ్లెక్సిబిలిటీ. అండ్ ఆఫ్టర్ దట్ ఫాల్ట్ టాలరెంట్ అండ్ సెక్యూరిటీ. ఏంటి ఫాల్ట్ టాలరెంట్ అంటే, ఇట్ ఆటోమేటికలీ రిప్లికేట్స్ డేటా ఇంటూ మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్. ఇన్ కేస్ ఎనీ ఫెయిల్యూర్ హ్యాపెన్ ఎట్ వన్ అవైలబిలిటీ జోన్, ఆటోమేటికలీ ద డేటా విల్ బి ఫెచ్డ్ ఫ్రమ్ అనదర్ అవైలబిలిటీ జోన్. అంటే ఏంటంటే, ఇప్పుడు మనకి క్లౌడ్లో పర్టికులర్ AWS వరకు మాట్లాడుకుంటే, AWSలో డేటా అనేది ఎలా స్టోర్ అవుతుంది, వరల్డ్ వైడ్గా AWSకి కంట్రీస్లో ప్రతి కంట్రీలోనూ చాలా కంట్రీస్లో, అంటే ఎక్కువగా వాళ్ళ సర్వీసెస్ ఏ కంట్రీస్లో వాడుతున్నారో ఆ కంట్రీస్లో వాళ్ళు ఏం చేస్తారు, ఒక రీజియన్ క్రియేట్ చేసుకుంటారు. అండర్ దట్ రీజియన్ అవైలబిలిటీ జోన్స్ పెట్టుకుంటారు. అవైలబిలిటీ జోన్స్ ఆర్ నథింగ్ బట్ డేటా సెంటర్స్, అంతే కదా. సో ఈ అవైలబిలిటీ జోన్స్లో సపోజ్ నేను డైనమోడిబి టేబుల్ క్రియేట్ చేసినప్పుడు ఒక అవైలబిలిటీ జోన్ అని చెప్పినా కూడా వాళ్ళు ఏం చేస్తారంటే దాన్ని తీసుకెళ్ళి మల్టిపుల్ అవైలబిలిటీ జోన్స్, అంటే ఆ రీజియన్లో ఉన్న అన్ని అవైలబిలిటీ జోన్స్లోనూ ఒక్కొక్క కాపీ పెట్టేస్తారు. అట్ ద సేమ్ టైం కాపీ పెట్టడమే కాదు, అది బ్యాకప్ లాగా కాదు, మనం ఈ మెయిన్ అవైలబిలిటీ జోన్లో ఏమైనా ఉన్న డేటాలో ఏమైనా చేంజెస్ చేస్తుంటే ఆటోమేటిక్గా అవి మిగిలిన అవైలబిలిటీ జోన్స్లో ఉన్న డేటాస్లో కూడా అవి చేంజెస్ అనేవి జరిగిపోతూ ఉంటాయి అన్నమాట. అంటే ఒకవేళ ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చి ఒక డేటా సెంటర్లో డేటా మిస్ అయినా రెండో డేటా సెంటర్ నుంచి డేటాను ఫెచ్ చేసి మనకి సప్లై చేసేస్తారనమాట వాళ్ళు. అందుకని డేటా లాస్కి ఉండే అవకాశం చాలా 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 తక్కువ. ఓకే, ఇంకో ఫెసిలిటీ కూడా ఉంది. డైనమోడిబి సపోర్ట్స్ క్రాస్ రీజియన్ రిప్లికేషన్ విచ్ ప్రొవైడ్స్ మోర్ సేఫ్టీ టు ద డేటా. అంటే క్రాస్ రీజియన్ అంటే ఇప్పుడు ఇండియాలో నేను ఉన్న ఒక రీజియన్లో ఉన్న డేటా సెంటర్స్లో నా డేటా ఉంది, ఓకే ఫైన్.
బట్ ఎట్ ద సేమ్ టైం మనం కావాలనుకుంటే యూఎస్ రీజియన్లో ఉన్న డేటా సెంటర్స్లో కూడా నా డేటాను పెట్టుకోవచ్చు అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ క్రాస్ రీజియన్ రిప్లికేషన్. అంటే అప్పుడు ఏమవుతుంది, మన డేటాకి ఇంకా స్ట్రాంగ్ సెక్యూరిటీ అనేది అవైలబుల్ ఉంటుంది అనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ ఫాల్ట్ టాలరెంట్. తర్వాత సెక్యూరిటీ, అఫ్ కోర్స్ ఇట్ ఈస్ హైలీ సెక్యూర్డ్. ఓకే, అంత ఈజీగా అయితే హ్యాకింగ్ చేయడం కుదరదు. అఫ్ కోర్స్ చేసినవి కూడా ఉన్నాయనుకోండి. ఇప్పుడు ఇంటర్నెట్లో ఏది కూడా ఇంపాసిబుల్ అనేది అయితే ఏది ఉండదు. ఓకే, తాడిని తన్నేవాడు ఉంటే వాడి తల తన్నేవాడు అంటారు చూసారా, ఆ టైప్లో అన్నీ ఉంటూ ఉంటాయి. బట్ యాజ్ ఆఫ్ నో చెప్పుకోవాలంటే ఇది హైలీ సెక్యూర్డే. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ అమెజాన్ డైనమోడిబి. అమెజాన్ డైనమోడిబి యొక్క కోర్ కాంపోనెంట్స్ ఏంటి అంటే, సింపుల్గా చెప్పాలంటే ఇన్ డైనమోడిబి టేబుల్స్, ఐటమ్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఆర్ ద కోర్ కాంపోనెంట్స్ దట్ యూ వర్క్ విత్. ఒక డైనమోడిబిలో మనం ఏదైనా ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నామంటే అది ఏంటంటే ఫస్ట్ టేబుల్ క్రియేట్ చేస్తాం, అందులో ఐటమ్స్ ఉంటాయి, ఆ ఐటంలో మళ్ళీ అట్రిబ్యూట్స్ ఉంటాయి. Okay, table is a collection of items and each item is a collection of attributes. DynamoDB uses primary key to uniquely identify each item in a table and secondary indexes to provide more querying flexibility. ఏమిటి ప్రైమరీ కీ అండ్ సెకండరీ ఇండెక్సెస్ అంటే, సింపుల్గా చెప్తా మీకు. నేను ఇంతకుముందు చెప్పాను, మనకి రిలేషనల్ డేటాబేస్ అనేది స్ట్రాంగ్లీ క్రియేటెడ్ స్కీమా తోటి ఉంటాయి అవి అని చెప్పి మీకు చెప్పాను. అప్పుడు మనకి ఏ కాలమ్స్ ఉన్నాయి, అవి ఏ డేటా టైప్స్ అనేది మీకు క్లియర్గా తెలిసిపోతుంది. సో అలాంటప్పుడు ప్రైమరీ కీ గురించి మీకు నేను ఆర్డిఎస్ గురించి, MySQL గురించి చెప్పినప్పుడు చెప్పాను. మీరు ఒకసారి ఎవరికైనా డౌట్స్ ఉంటే అక్కడికి వెళ్ళి చూసుకోండి. బట్ అక్కడ ప్రైమరీ కీ ఖచ్చితంగా పెట్టాలి ఒక టేబుల్కి అనేది రిస్ట్రిక్షన్ అయితే కాదు. బట్ బెస్ట్ ప్రాక్టీసెస్ అదిలో ఒక పార్ట్ అది అయితే, అది రిస్ట్రిక్షన్ అయితే ఏమి ఉండదు మీకు. కానీ ఇక్కడ డైనమోడిబి గురించి సరికి ఏమవుతుందంటే ఖచ్చితంగా ప్రైమరీ కీ అనేది ఉండాలంటాయి. ఎందుకంటే ఒక ఐటెంలో ఉన్న నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఇంకొక ఐటెంలో ఉన్న నెంబర్ ఆఫ్ అట్రిబ్యూట్స్ డిఫరెంట్గా ఉండొచ్చు. అంటే ఒక్కొక్కసారి ఒక ఐటెంలో మీరు అసలు ఏ విధమైన అట్రిబ్యూట్ పెట్టకుండా కూడా ఆపేయచ్చు అనమాట. బట్ అలాంటప్పుడు దాన్ని రికగ్నైజ్ చేయడం ఎలాగా, అట్లీస్ట్ ఏదో ఒక వాల్యూ అనేది నాకు ఒక ఐటెంలో ఉండాలి కదా. అందుకని ఏంటంటే టేబుల్ క్రియేట్ చేసినప్పుడే ఒక ప్రైమరీ కీని పెట్టుకుంటాం అన్నట్టు మనం. ఇంకా అట్రిబ్యూట్స్ ఉన్నా కూడా లేకున్నా ఒక రోలో ప్రైమరీ కీ అయితే ఉంటుందన్నమాట. ఆ ప్రైమరీ కీ బేస్ చేసుకుని మనం కావాలనుకుంటే డేటాని ఫెచ్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, యూ కెన్ యూజ్ డైనమోడిబి స్ట్రీమ్స్ టు క్యాప్చర్ డేటా మోడిఫికేషన్ ఈవెంట్స్ ఇన్ డైనమోడిబి టేబుల్స్. మనకి ఈవెంట్స్ కూడా ఉంటాయి ఇందులోనూ, అది మనకి ఆ టాపిక్ వచ్చినప్పుడు చెప్తానండి. ఓకే, డైనమోడిబి స్ట్రీమ్స్ టు క్యాప్చర్ డేటా మోడిఫికేషన్ ఈవెంట్స్ ఇన్ డైనమోడిబి టేబుల్స్. మనము డైనమోడిబి టేబుల్స్లో ఏమైనా డేటా మోడిఫికేషన్స్ చేసినా, లేకపోతే కొత్తగా ఇన్సర్షన్స్ లాంటి మోడిఫికేషన్స్లోకి ఇన్సర్షన్స్ అని కూడా చెప్పుకోవచ్చు, అలాంటివి ఏమైనా చేసినప్పుడు మనం ఈవెంట్స్ రన్ చేయొచ్చు అనమాట. వాటిలో మీకు గుర్తుంటే నేను S3లో ఈవెంట్స్ చూపించాను మీకు. S3లో ఏదైనా ఒక ఫైల్ అప్లోడ్ అయినప్పుడు ఒక ఈవెంట్ ట్రిగ్గర్ చేసి దాని త్రూ లాంబ్డా ఫంక్షన్ ఎగ్జిక్యూట్ చేసి చాలా చేసాం మనం ఇదివరకు. అలాగే ఇక్కడ కూడా మనం డైనమోడిబిలో ఏదైనా ఒక డేటా అనేది ఇన్సర్ట్ అయినప్పుడు ఈవెంట్ ఎగ్జిక్యూట్ చేసి దాని ద్వారా వేరే లాంబ్డా ఫంక్షన్ ఇంకా కెనెసిస్ స్ట్రీమ్స్ని ఇన్వోక్ చేయడం కానీ ఇలాంటి రకరకాల పనులు అయితే చేయొచ్చు మనం. ఓకేనా, దీస్ ఆర్ ద కోర్ కాంపోనెంట్స్ ఆఫ్ అమెజాన్ డైనమోడిబి. అండ్ టేబుల్ ఐటమ్స్ అండ్ అట్రిబ్యూట్స్ ఇందాకనే చెప్పేసుకున్నాం మనం ఆల్రెడీ. వీటి గురించి టేబుల్స్, ఐటమ్స్, అట్రిబ్యూట్స్ అని చెప్పేసి ఇవన్నీ కోర్ కాంపోనెంట్స్ అనమాట. ఆఫ్టర్ దట్ ప్రైమరీ కీ. ప్రైమరీ కీ అంటే ఏంటండి, ఒక రోని మనము ఒక రోలో డేటా మనకు కావాలి అంటే మనము రిలేషనల్ డేటాబేస్లో ఏం చేస్తాము, సపోజ్ ఎంప్లాయీ టేబుల్ ఉందండి, అక్కడి నుంచి డేటా కావాలి నాకంటే నేను ఏం చేస్తాను, వేరే ఎంప్లాయిడ్ ఈక్వల్ టు సంథింగ్ అని చెప్పి నేను క్వరీ పంపించి డేటా తెచ్చుకుంటూ ఉంటాను. ఎందుకంటే ఎంప్లాయిడ్ అనేది యూనిక్గా ఉంటుంది అని మన నమ్మకం. అందుకని దాన్ని ప్రైమరీ కీ కింద సాధారణంగా వ్యవహరిస్తూ ఉంటారు అందరూ కూడా. అలాగే ఇక్కడ కూడా మనకి డైనమోడిబిలో ప్రైమరీ కీ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఖచ్చితంగా ప్రైమరీ కీ అనేది మాత్రం మీకు స్ట్రాంగ్లీ టైప్డ్ డేటా, అది స్ట్రాంగ్లీ టైప్డ్ డేటా టైప్ అనమాట. అంటే ఆ ప్రైమరీ కీ కాలమ్స్లో మీరు డేటా టైప్ మార్చలేరు, బట్ రిమైనింగ్ అట్రిబ్యూట్స్లో మీ ఇష్టం వచ్చినట్లు డేటా మెయింటైన్ చేసుకోవచ్చు. ప్రైమరీ కీ వరకు ఖచ్చితంగా ఒక వాల్యూ మెయింటైన్ చేయాలి. అలాగే దాని డేటా టైప్ కూడా యూనిక్ అనమాట, మన ఇష్టం వచ్చినట్లు మార్చలేము. ఈ డేటా టైప్ అనేది, ఈ ప్రైమరీ కీ అనేది డైనమోడిబి 2 టైప్స్ ఆఫ్ ప్రైమరీ కీస్ని సపోర్ట్ చేస్తుంది. ఒకటి ఏంటంటే పార్టీషన్ కీ, ఇంకోటి ఏంటంటే పార్టీషన్ కీ అండ్ సార్ట్ కీ అనమాట. అంటే దాని గురించి చెప్పాలంటే పార్టీషన్ కీ అంటే సింపుల్ ఒక పర్టికులర్ కాలమ్ని మాత్రమే మీరు ప్రైమరీ కీ కింద మెయింటైన్ చేయాలనుకున్నారు అనుకోండి, అంటే డూప్లికేట్స్ లేకుండా మెయింటైన్ చేయాలనుకున్నారు అనుకోండి, అప్పుడు ఒక కాలమ్నే మెయింటైన్ చేసుకోవచ్చు. కాదు 2 కాలమ్స్ కాంబినేషన్లో నాకు ప్రైమరీ కీ కావాలి అనుకోండి, అప్పుడు ప్రైమరీ కీలో పార్టీషన్ కీ ప్లస్ సార్ట్ కీ కాంబినేషన్లో ప్రైమరీ కీని క్రియేట్ చేస్తారనమాట. అంటే ఇప్పుడు సపోజ్ కింద చిన్న ఎగ్జాంపుల్ చూడండి.
కంట్రీ అండ్ స్టేట్ వైజ్లో నేను పాపులేషన్ ఎంత ఉంది అన్నది చూద్దాం అనుకుంటున్నాను. అలాంటప్పుడు ఇప్పుడు నేను కంట్రీకి కనుక పార్టీషన్కి ఒకటే ఇచ్చి ప్రైమరీకి క్రియేట్ చేశాను అనుకోండి, ఇండియా అనేది రెండోసారి నేను ఇవ్వగలనా? ఇవ్వలేను. అప్పుడు నేను ఏం చేస్తానంటే పార్టీషన్కి ప్లస్ సార్ట్కి అని చెప్పి పెడతాను అనమాట. ఈ సార్ట్కి అనేది డేటా సార్టింగ్కి కూడా ఉపయోగపడుతూ ఉంటుంది. ఓకే, అప్పుడు ఏమవుతుందంటే ఇండియా ఈ పర్టికులర్ డైనమోడిబి టేబుల్లో కంట్రీ అండ్ స్టేట్ వైజ్లో డూప్లికేట్స్ ఉన్నాయా లేదా అని చూస్తుంది అనమాట. అంటే ఎలాగంటే ఇండియాలో నేను ఏపీ అనే ఒక స్టేట్లో ఇంత పాపులేషన్ ఉందని చెప్పాను, మళ్ళీ నేను ఇండియా ఏపీ అని ఇవ్వడానికి కుదరదు అనమాట. ఇండియా టీఎస్ తెలంగాణ స్టేట్ అని ఇవ్వచ్చు, ఇండియా కేరళ అని ఇచ్చుకోవచ్చు, ఇండియా కర్ణాటకని ఇచ్చుకోవచ్చు, రిమైనింగ్ స్టేట్స్ అన్ని ఇచ్చుకోవచ్చు. బట్ ఆల్రెడీ ఒకసారి ఈ 2 కాలమ్స్ కాంబినేషన్లో డేటా వచ్చేసింది కనుక ఇంకోసారి ఇవ్వడానికి అవ్వదనమాట. దట్ ఈస్ నథింగ్ బట్ పార్టీషన్కి అండ్ సార్ట్కి. అలాగే మనకి ఇండెక్సెస్ ఉంటాయి, అంటే గ్లోబల్ సెకండరీ ఇండెక్సెస్, లోకల్ సెకండరీ ఇండెక్సెస్, ఇలాంటివన్నీ కూడా ఉంటాయి. వాటి గురించి ఆ టైం వచ్చిందో చెప్తాను. అవి కూడా ఏంటంటే ఇంకొక లెవెల్ ఆఫ్ డేటా ఫెచ్చింగ్ కోసం యూజ్ చేసే ఇండెక్సెస్ అనమాట అవి. వాటి గురించి ఆ టాపిక్ వచ్చినప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇది డైనమోడిబి గురించి థియరిటికల్ పార్ట్. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఒకసారి డైనమోడిబి టేబుల్లోకి డైనమోడిబి సర్వీస్లోకి వెళ్ళి AWS మేనేజ్మెంట్ కన్సోల్లో ఒక సింపుల్ టేబుల్ క్రియేట్ చేసి అది ఎలా వర్క్ చేస్తుంది అన్నది చూద్దాం. ఓకే, లెట్స్ ఫ్లిప్ టు AWS మేనేజ్మెంట్ కన్సోల్. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మనం AWS మేనేజ్మెంట్ కన్సోల్లో ఉన్నాము. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డైనమోడిబిలోకి ఆ సర్వీస్లోకి వెళ్ళి మనకు కావాల్సినట్లుగా ఒక టేబుల్ని క్రియేట్ చేస్తాను. అది ఎలా వర్క్ అవుతుంది అన్నది కూడా ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. ఈ UI చూసారా, ఇది రీసెంట్గా మారింది. ఇది వరకు వేరే విధంగా ఉండేది, ఇప్పుడు ఒక విధంగా కనిపిస్తుంది. అంతకుమించి చేంజెస్ అయితే ఏమి లేవు, జస్ట్ UI చేంజ్ మారింది అనమాట. UI అంటే యూజర్ ఇంటర్ఫేస్, మనకు కనబడే ఈ పేజ్ అనమాట. ఓకే, డైనమోడిబి టేబుల్ సర్వీస్ ఓపెన్ చేశాను నేను. ఇక్కడ డాష్బోర్డ్లోకి వెళ్తే మీకు మీ అలారమ్స్ కానీ క్లస్టర్స్ ఏమేమి ఉన్నాయి ఇవేవో చూపిస్తూ ఉంటుంది. మనకి ఇప్పుడు ఇది వద్దు. మీరు కావాలంటే టేబుల్ ఇక్కడ క్రియేట్ టేబుల్ మీరు క్లిక్ చేసి తీసుకోవచ్చు. దాన్ని పక్కన పెట్టండి. టేబుల్స్ ఇక్కడ చూసారు కదా. సో ఇక్కడ ఏమైనా టేబుల్స్ ఉన్నాయా? ఏమీ లేవు. రైట్, ఫైన్. ఇది నేను ముంబై రీజన్లో చేస్తున్నాను. ఓకే, క్రియేట్ టేబుల్. ఈ క్రియేట్ టేబుల్లో నేను నా టేబుల్కి ఒక నేమ్ ఇచ్చుకోవాలి. ఏమని ఇచ్చుకుందామంటే పాపులేషన్ అని చెప్పి ఇస్తాను నేను. ఓకేనా, ఇప్పుడు ఇచ్చేటప్పుడే నేను ఏం చేయాలంటే ఆ టేబుల్లో నేను డేటా మెయింటైన్ చేయాలి నేను. ఓకే, ఆ టేబుల్లో డేటా మెయింటైన్ చేయాలి కనుక ఫస్ట్ ప్రైమరీకి ఏంటి అన్నది చెప్పాలి. సో దాని గురించి నేను కంట్రీ ఇస్తాను. కంట్రీ ఈజ్ ఎ స్ట్రింగ్. గుర్తుపెట్టుకోండి, ఖచ్చితంగా ఈ స్ట్రింగ్ అని ఇచ్చినప్పుడు ఈ స్ట్రింగే ఇవ్వాలి. లేదు నంబర్స్ ఇచ్చిన స్ట్రింగ్ ఇచ్చినప్పుడు కావాల్సి ఆల్ఫా న్యూమరిక్స్ ఇచ్చుకోవచ్చు, అది స్ట్రింగ్ ఏదైనా అలౌ చేస్తుంది. కానీ కేర్ఫుల్. ఒక నంబర్ ఇస్తున్నప్పుడు మాత్రం మీరు మళ్ళీ ఏదైనా స్ట్రింగ్ వాల్యూస్ అప్లై చేయాలని చూస్తే అది యాక్సెప్ట్ చేయదు. తర్వాత సార్ట్ కీ అనేది you can use a sort key as the second part of table's primary key. The sort key allows you to sort or search among all items sharing in the same partition key. Okay, ఇది సెకండ్ పార్ట్ ఆఫ్ ద టేబుల్స్ ప్రైమరీ కీ అని చెప్తున్నారు. అది ఆప్షనల్, కావాలంటే చేసుకోండి, లేకపోతే లేదు. ఇప్పుడైతే నేను చేయట్లేదు. అలాగే డిఫాల్ట్ సెట్టింగ్స్ తోటి వెళ్ళిపోతున్నాను, అంతకుమించి ఏం చేయట్లేదు. జస్ట్ క్రియేట్ టేబుల్స్. ఓకే, ఇట్ విల్ టేక్ ఎ లిటిల్ టైం, అంటే ఒక 1 minute అట్లా టైం తీసుకుంటుంది. మనం వెయిట్ చేయాల్సిందే, అంతకుమించి మనకైతే ఆప్షన్ కూడా ఏమీ లేదు. ఓకే, జస్ట్ ఇక్కడ ఫ్రెష్ చేసుకుంటే యాక్టివ్. జస్ట్ అయిపోయింది. ఇప్పుడు ఇందులో నేను ఎక్స్ప్లోర్ టేబుల్ ఐటమ్స్, మనకేమైనా టేబుల్లో ఐటమ్స్ ఉన్నాయా? లేదు. క్రియేట్ ఐటమ్, ఇక్కడికి వచ్చి ఐటమ్స్ క్రియేట్ చేసుకోవడమే. ఇక్కడ చూసారా 2 రకాలుగా కనిపిస్తుంది. వ్యూ టేబుల్ DB JSON ఫార్మేట్లో చేసుకుంటారా, లేకపోతే ఫామ్ ఫార్మేట్లో మీకు కావాలా? JSON ఫార్మేట్లో కావాలా, లేకపోతే ఫామ్ ఫార్మేట్లో కావాలా? నాకు ఫామ్ ఫార్మేట్లో కావాలనుకున్నాను అనుకోండి, ఇట్లా వస్తుంది. జస్ట్ ఇక్కడ వాల్యూస్ ఎంటర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. కంట్రీ, నేను ఇప్పుడు ఇక్కడ ఇండియా అన్నాను. ఓకే, రైట్, సంతోషం. యాడ్ అట్రిబ్యూట్. చూసారా, నాకు ఇక్కడ ఒక్కసారి దీన్ని మనము రిఫ్రెష్ చేద్దాం. ఓకే, యాడ్ న్యూ అట్రిబ్యూట్స్. స్ట్రింగ్ అట్రిబ్యూట్ ఏదైనా ఇందాకనే ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఓకే, మీకు పోనీ అలా చూపించడం సరిగ్గా లేదులేండి, నేను అలా చూపించకూడదు. డిలీట్ ఐటమ్స్, డిలీట్. ఓకే, తర్వాత క్రియేట్ ఐటెంలోకి వస్తాను. ఇప్పటివరకు మనకేమీ లేవు, బట్ నేను ఇక్కడ ఏం చేస్తానంటే ఇండియా అని ఇస్తాను. అలాగే న్యూ అట్రిబ్యూట్ వాల్యూ, నా ఇష్టం వచ్చింది ఏదైనా నేను ఇచ్చుకోవచ్చా? ఇచ్చుకోవచ్చు. ఏమి ఇచ్చుకుంటాను నేను? ఇంకొక స్ట్రింగ్ వాల్యూ ఏదో ఇస్తాను. దీనికి నేను ఏమి ఇస్తానంటే స్టేట్ అని ఇస్తా.
స్టేట్ వచ్చి ఏపీ. ఆ తర్వాత ఇంకొకటి నంబర్ ఏంటది, పాప్ అని అంటే పాపులేషన్ అనమాట. ఏపీ పాపులేషన్ ఎంత ఉంది అంటే 60, అంటే 60 మిలియన్ అండి, 60 crores కాదు. ఓకే, క్రియేట్ ఐటమ్. చూడండి ఇక్కడ నాకు క్రియేట్ అయిపోయింది కదా, కంట్రీ, పాపులేషన్, స్టేటు, ఫైన్. నేను ఇంకొక ఐటమ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇప్పుడు ఇక్కడ ఇండియా అని ఇస్తాను నేను. యాక్సెప్ట్ చేస్తుందా? చేయదు, ఎందుకంటే ఆల్రెడీ ఉంది అని గొడవ చేస్తుంది. కావాలంటే ఇది చేసే ముందర చూడండి, ఇదిగో ద కండిషనల్ రిక్వెస్ట్ ఫెయిల్డ్, అన్ ఐటమ్ విత్ ప్రైమరీ కీ యూ ప్రొవైడెడ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. అంటే ఈ ఇండియా అనే వాల్యూ తోటి ఐటమ్ విత్ ప్రైమరీ కీ యూ ప్రొవైడెడ్ ఆల్రెడీ ఎగ్జిస్ట్. ఆల్రెడీ మీకు ఒక ఐటమ్ అవైలబుల్ ఉంది ఇండియా అనే ప్రైమరీ కీ తోటి, సో మీరు మళ్ళీ అదే కాంబినేషన్లో క్రియేట్ చేయలేరు కనుక వేరే ఏదో పెట్టుకోండి అంటుంది. నేను శ్రీలంక అంటాను. ఓకే, తర్వాత యాడ్ అట్రిబ్యూట్, స్ట్రింగ్లో ఏమిద్దాము, స్టేట్. ఈ స్టేట్ ఏదో SL1 అంటాం. ఈ శ్రీలంకలో ఏం స్టేట్స్ ఉన్నాయో నాకైతే తెలియదు కానీ. తర్వాత పాపులేషన్కి పాప్, ఈ శ్రీలంకలో SL పాపులేషన్ వచ్చి ఒక 70 మిలియన్ ఉందనుకోండి. క్రియేట్ ఐటమ్, చూడండి క్రియేట్ అయిపోయిందా. శ్రీలంకలో నేను పాపులేషన్ అనేది యాక్చువల్గా ఇది మీరు ఇక్కడ చూస్తే యాక్షన్స్ ఎడిట్ ఐటమ్, నాది పాపులేషన్ ఏముంది, ఇందాక నాది న్యూమరికల్ వాల్యూ నేను అక్కడ ఇచ్చింది, కానీ ఇక్కడ ఇచ్చింది ఏంటి, స్ట్రింగ్. అంటే ఆల్ఫా న్యూమరిక్స్ అలౌ చేస్తుంది అనమాట. మరి యాక్సెప్ట్ చేసింది కదా, అంటే ఒక ఐటమ్కి ఇంకొక ఐటమ్కి నేను నా ఇష్టం వచ్చినట్టు వాల్యూస్ మెయింటైన్ చేస్తున్నాను. ఇప్పుడు ఇండియాలోకి వెళ్ళండి, ఇండియాలోకి వెళ్ళి యాక్షన్స్ ఎడిట్ కొట్టండి. ఇది ఏమంటుంది, నంబర్, ఓన్లీ నంబర్స్ మాత్రమే అలౌ చేస్తున్నాను అంటుంది. సపోజ్ నేను ఇంకొక ఐటమ్ క్రియేట్ చేస్తాను, ఈసారి ఈ ఇంకో కంట్రీ పెడదాం. ఏం పెడదాము, పాకిస్తాన్ అంటాను నేను. ఓకే, తర్వాత దీనికి ఇంకొక అట్రిబ్యూట్స్ ఇస్తాను నేను, స్ట్రింగ్ స్టేట్. ఈ స్టేట్ ఏంటి, PK1 అంటాను. ఆ తర్వాత ఇంకొకటి నంబర్, పాపులేషన్. ఓకే, ఎంత ఉంది, PK1లో 80 మిలియన్ ఉంది అనుకుందాం. నేను ఇంకొక వాల్యూ కూడా ఎంటర్ చేసుకుంటాను, రిమార్క్స్ టెస్ట్ అని చెప్పి ఇచ్చాను. క్రియేట్ ఐటమ్, క్రియేట్ అయిపోయిందా రిమార్క్స్. ఇంత వీటి మూడిట్లకి రిమార్క్స్ ఉందా, లేదు కదా. అలాగే ఇంకొక ఐటమ్ క్రియేట్ చేస్తాను. ఇప్పుడు నేను ఓన్లీ ప్రైమరీకి మాత్రమే పెడతాను, USA. ఓకే, ఇంకేమీ పెట్టను. అయిపోయిందా ఇక్కడ. ఓకే, అంటే ఏంటంటే నాకు ఈ ప్రైమరీకి ఇచ్చుకోవడం వరకే నేను ఖచ్చితంగా చేయాల్సిన పని. రిమైనింగ్ ఒక్కొక్క ఐటంలోనూ రిమైనింగ్ వాల్యూస్ నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను అన్నది కంప్లీట్గా నా చాయిస్ అనమాట. ఓకేనా, అంతే తప్ప మీరేదో చెప్పారని నేను చేయాల్సిన అవసరం అయితే నాకు లేదు. ఈ విధంగా ఉంటుందన్నమాట ఈ టేబుల్స్లో డేటా మెయింటైన్ చేయడం అనేది. ఈ ప్రైమరీకి దేనికి నేను క్వరీ రాసుకునేటప్పుడు మిగిలినవి ఏవి కూడా కన్ఫర్మేషన్ లేదు, ఇవి ఉంటాయా లేదా అన్నది మీకు. బట్ అందుకని ఏంటంటే ఏదో ఒక కాలం ఇక్కడ, అంటే ఒక వాల్యూ ఎక్కడో అక్కడ మనకి ఖచ్చితంగా ఉండాలి కనుక దాన్ని ఏం చెప్పారంటే ప్రైమరీ కీ అనేదాన్ని ఖచ్చితంగా నువ్వు ఇచ్చుకో బాబు. ఆ ప్రైమరీ కీ అనేది నువ్వు కావాలనుకుంటే ఒక పార్టీషన్కి పెట్టుకుని మెయింటైన్ చేసుకో, లేకపోతే పార్టీషన్కి ప్లస్ షార్ట్కి కాంబినేషన్లో పెట్టుకో అని చెప్పి మనకే వాళ్ళు ఆప్షన్ ఇచ్చేసారనమాట. ఈ విధంగా మనకి డైనమోడిబిలో టేబుల్స్ అనేవి క్రియేట్ అవుతూ ఉంటాయి. ఇక్కడికి వచ్చి చూసుకోండి, ఇక్కడ ఇది ఉంది. ఇక్కడ మనం ఏమి ఇండెక్సెస్ క్రియేట్ చేయలేదు, అందుకని ఇక్కడ 0 చూపిస్తుంది అనమాట. ఇక్కడికి వచ్చి చూస్తే మనకి ఇండెక్సెస్ ఏమైనా ఉన్నాయా, ఏమీ లేవు. గ్లోబల్ టేబుల్స్, మానిటరు, బ్యాకప్స్ మనకేమీ లేవు. ఇవన్నీ కూడా ఈ విధంగా ఉన్నాయి. ఓకే, టేబుల్ ఐటమ్స్ ఏమున్నాయి అని చూస్తే ఈ విధంగా 4 ఐటమ్స్ మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇంకొక టేబుల్ క్రియేట్ చేద్దాము. దానికి పాపులేషన్ అని ఇచ్చాము కదా, ఇండియన్ పాపులేషన్ అని ఇస్తానే, ఇండియన్ పాప్ అని పెడతాను. ఓకే, ఇక్కడ నాకు కంట్రీ, ఆ తర్వాత స్టేట్ అనేది నాకు పార్టీషన్కి. ఓకే, అంటే ఏంటంటే నెక్స్ట్ టైం నుంచి నేను డేటా క్రియేట్ చేసినప్పుడు ఈ రెండింటి కాంబినేషన్ తోటి డూప్లికేట్స్ చెక్ చేసుకుంటూ టేబుల్ అనే దాన్ని క్రియేట్ చేసుకోవాలి, టేబుల్లో ఐటమ్స్ అనే వాటిని క్రియేట్ చేసుకోవాలన్నమాట. చలో రైట్, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఇట్ విల్ టేక్ ఫ్యూ సెకండ్స్ టు గెట్ యాక్టివేట్. ఓకే రైట్, ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఎక్స్ప్లోర్ టేబుల్ ఐటమ్స్. ఇది ఎక్స్ప్లోర్ టేబుల్ ఐటమ్స్ మీరు కొంచెం కన్ఫ్యూజ్ కాకూడదండి.
నేనేం చెప్తాను, నేను ఇక్కడ చూపించేవన్నీ కూడా కన్సోల్‌లో చూపిస్తా. కాకపోతే ఈ టేబుల్స్‌లోకి డేటా ఇన్సర్ట్ అవ్వడము, లేకపోతే ఇక్కడి నుంచి డేటా రిట్రీవ్ అవ్వడం ఏం జరిగినా కూడా సాధారణంగా ప్రోగ్రామాటికల్‌గా జరుగుతూ ఉంటుంది. అంటే ఏదో ఫ్రంట్ ఎండ్‌లో ఏదో ఒక వెబ్ అప్లికేషన్ నుంచి పంపించిన డేటా ఇక్కడికి స్టోర్ అవ్వడం కోసం అనమాట ఈ సర్వీసెస్ అన్నీ కూడా మనకి. ఓకే. దాన్ని ఒక ఎగ్జాంపుల్‌లో మీకు చూపిస్తాను గానీ, జస్ట్ ఈ బ్యాక్ ఎండ్‌లో ఈ టేబుల్స్ అనేవి ఎలా మెయింటైన్ అవుతూ ఉంటాయనేది చెప్పడం నా ఉద్దేశం. ఓకేనా? ఇప్పుడు ఇక్కడ చూడండి కంట్రీ, స్టేటు. ఇప్పుడు ఒక్కసారి మనం జేసన్ ఫార్మాట్‌లోకి వెళ్దాం. నేను ఇప్పుడు ఓకే. ఒకసారి ఫస్ట్ ఫార్మాట్ ఇండియా, ఏపీ అనే టేబుల్ క్రియేట్ చేస్తాను. తర్వాత పాపులేషన్ ఒక 70 మిలియన్ నాది. క్రియేట్. చలో క్రియేట్ అయిపోయింది. తర్వాత ఇంకొకటి ఈ జేసన్ ఫార్మాట్‌లో జస్ట్ మనకి ఐడియా ఉండడం కోసం, క్లియర్‌గా అర్థం అవ్వడం కోసం చెప్తున్నానండి నేను. ఇప్పుడు ఇక్కడ ఇండియానే మళ్ళీ తర్వాత నేను దీన్ని తీసేసి ఒక 60 అని పెట్టాను అనుకోండి. క్రియేట్. చూడండి, యూ మస్ట్ ప్రొవైడ్ ద సార్ట్ కీ అట్రిబ్యూట్ స్టేట్ విత్ నాన్ ఎంప్టీ వాల్యూ. ఇక్కడ ఎంప్టీ అని ఎందుకు చూపిస్తుందంటే, సపోజ్ ఇక్కడ స్టేట్ అనేది నేను యాక్చువల్‌గా నేను క్రియేట్ చేసేటప్పుడు ఖచ్చితంగా అది స్ట్రింగ్ ఉండాలని చెప్పాను. బట్ ఇక్కడ న్యూమరికల్ వాల్యూ ఉంటుంది కనుక అది రికగ్నైజ్ చేయలేకపోతుందనమాట. అందుకని ఇక్కడ ఇది జేసన్ ఫార్మాట్‌లో ఎందుకు చూపించానంటే, అక్కడ కంటే ఇక్కడైతే మీకు ఈజీగా కనబడుతుంది అని చూపించా. కావాలంటే ఈ ఫార్మ్ వ్యూలోకి వెళ్ళి మీరు చేసుకోవచ్చు దీన్ని. ఓకేనా? ఈ స్ట్రింగ్‌ని ఇక్కడ మార్చడానికి అవ్వట్లేదు కదా! అందుకని జేసన్ ఫార్మాట్‌లో చూపించాను నేను మీకు అనమాట దాన్ని. ఓకే. రైట్. ఇప్పుడు నేను టీఎస్ తెలంగాణ స్టేట్, నంబర్, పాపులేషన్ వచ్చి ఒక 40 మిలియన్ ఉందని చెప్తాను నేను. క్రియేట్ టేబుల్, క్రియేట్ ఐటమ్ సారీ. చూసారా? ఒకసారి దీన్ని రిఫ్రెష్ చేయాలి, లేకపోతే ఇమ్మీడియట్‌గా కనబడట్లేదు. ఈ విధంగా నాకు నా టేబుల్‌లో డేటా అనేది నేను డిస్ప్లే చేస్తూ ఉంటాననమాట. ఓకే. ఈ విధంగా టేబుల్స్ అనే వాటిని క్రియేట్ చేస్తారు. నెక్స్ట్ వీడియోలో నేనేం చేస్తానంటే, ఆ టేబుల్స్‌లో డేటా రీడ్ చేయడానికి క్వెరీయింగ్ ఎలా చేస్తారు, స్కాన్ అంటే ఏంటి, క్వెరీ అంటే ఏంటి అవి చెప్తాను. ఆ తర్వాత మనము ఇండెక్సెస్ గురించి మాట్లాడుకుందాం. గ్లోబల్ సెకండరీ ఇండెక్స్ అంటే ఏంటి, లోకల్ సెకండరీ ఇండెక్స్ అంటే ఏంటి, ఈ విషయాలన్నీ కూడా మనం తర్వాత మళ్ళీ మాట్లాడుకుందాం. ఓకే ఫ్రెండ్స్, ఇదైతే జస్ట్ ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మనం మరిన్ని విషయాలు డైనమోడిబి గురించి మాట్లాడుకుందాం. ఫ్రెండ్స్, ఇంకో విషయం, వెరీ సారీ, యాక్చువల్‌గా నేను వీడియో పెట్టేప్పుడే చాలా నంబర్ ఆఫ్ డేస్ అయిపోయింది. అరౌండ్ 40 డేస్ అయిపోయింది. బికాజ్ ఆఫ్ జస్ట్ ఆఫీస్ వర్క్ లోడ్ అనేది చాలా ఎక్కువైపోయింది. అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా నేను అసలు వీడియోస్ క్రియేట్ చేయడానికి నాకు మైండ్ రావట్లేదనమాట. ఒక 14-15 అవర్స్ డైలీ వర్క్ చేస్తున్నాం మేము. సిన్స్ 3 మంత్స్. అందుకని ఏంటంటే ఒక 1 to 1.5 మంత్ నుంచి అయితే అసలు థింగ్స్ మా హ్యాండల్‌లో ఉండట్లేదు. మేము ఎప్పుడు వర్క్ చేస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఏది కూడా మేమేమి చెప్పలేకపోతున్నాం అనమాట. దట్స్ వై కొంచెం మీకు డిలే అయింది. బట్ ఇకపై నుంచి రెగ్యులర్‌గా ఇవ్వడానికి మీకు రెగ్యులర్‌గా ప్రొవైడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే. థాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.